హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇది వచ్చేసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ కాపీస్ట్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఇదైతే ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన పే స్కేల్ అయితే 23,780 నుంచి 76,730 రూపీస్ అయితే బేసిక్ పేనే ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ మీకు అన్ని అలవెన్స్లు కలుపుకొని 40,000కి పైగానే ఈజీగా శాలరీ అనేది వస్తుంది స్టార్టింగ్లోనే. సో మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు ఇదైతే. సో దీనికి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి మీకు May 13th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ అయితే June 2nd అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఆ లోపు మాత్రం అప్లై చేసుకోవడానికి మీరైతే ప్రయత్నం చేయండి, లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయకండి. అలాగే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్గా మీకు పోస్టులు అనేది ఇచ్చారు. సో అనంతపురం డిస్ట్రిక్ట్ అయితే 13 పోస్టులు ఉన్నాయి. సో ఇక్కడ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది, ప్రతి కేటగిరీ వాళ్ళకి అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. అలాగే చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి 17 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సంబంధించి 17 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. దాని తర్వాత గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా కేటగిరీ ప్రకారంగా ఇచ్చారు. సో ఇదైతే చూసుకొని మీరైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి 36 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. దాని తర్వాత కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి 7 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. దాని తర్వాత నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి 16 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి 11 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ ఉంది. తర్వాత విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి 17 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. తర్వాత విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి 9 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఆపర్చునిటీ అయితే ఉంది. తర్వాత వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి 16 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి ఛాన్స్ అయితే ఉంది అప్లై చేసుకోవడానికి. తర్వాత వైఎస్ఆర్ కడప నుంచి 15 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో ఇలా డిస్ట్రిక్ట్ వైజ్గా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు అప్లై చేసుకునే ముందు చెక్ చేసుకొని అప్లై చేయండి. సో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అవ్వాల్సి ఉంటుంది ఖచ్చితంగా. దాంతోపాటు మీకు టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్. సో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇక్కడ మీకు అనంతపురం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు మరియు కన్నడ అయితే వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి తెలుగు అలాగే తమిళ్, అలాగే వైఎస్ఆర్ కడప వాళ్ళకి తెలుగు, ఈస్ట్ గోదావరి తెలుగు, వెస్ట్ గోదావరి తెలుగు, గుంటూరు తెలుగు, కృష్ణా తెలుగు, కర్నూలు తెలుగు, నెల్లూరు తెలుగు, శ్రీకాకుళం తెలుగు మరియు ఒరియా, విశాఖపట్నం తెలుగు, విజయనగరం తెలుగు అండ్ ఒరియా, ప్రకాశం డిస్ట్రిక్ట్ వాళ్ళకి తెలుగు. సో ఇలా ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేసినటువంటి లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాల్సిందే. సో ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం అయితే 42 ఇయర్స్ ఏజ్ ఉంటే సరిపోతుంది. దాంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా. సో 42 ఇయర్స్ ప్లస్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి 5 ఇయర్స్ అయితే ఉంది. సో 42 + 5 47 ఇయర్స్ వరకు మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ అయితే ఇచ్చారు. సో 52 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే రిజర్వేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అలాగే డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మీ క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్కి సంబంధించి టైప్ రైటింగ్ వాళ్ళకు మీ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎవరికైనా ఉంటే అది కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే మీకు
ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉంది కాబట్టి సో ఇంటర్మీడియట్ లెవెల్లోనే క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అయితే మీకు ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామే ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 80 మార్క్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్ టైపింగ్ వచ్చేసి 50 మార్క్స్ అయితే ఉంటుంది. అయితే 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్, 40 క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. సో ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ అయితే ఉంటుంది. 90 మినిట్స్ టైం అయితే ఉంటుంది, 1.5 అవర్. అయితే మీకు క్వశ్చన్స్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో ఉంటాయి. అయితే ఇక్కడ సిలబస్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అలాగే జనరల్ ఇంగ్లీష్ నుంచి ఉంటుంది. సో జనరల్ నాలెడ్జ్ నుంచి 40 క్వశ్చన్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 40 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ నుంచి అయితే మీకు క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఈ టాపిక్స్ పరంగా మీరైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. దాని తర్వాత మీకు ఎగ్జామ్ తర్వాత స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. అయితే ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వాలంటే 40% మార్క్స్ అయితే ఓపెన్ కేటగిరీ అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రావాలి. 35% అయితే బీసీ వాళ్ళకి, 30% ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్, స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రావాలి. సో ఇక్కడ మెరిట్ లిస్ట్ అయితే మీకు వచ్చినటువంటి మార్క్స్ అలాగే స్కిల్ టెస్ట్ని బేస్ చేసుకొని మీ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. దాని తర్వాత మీ జాబ్ అనేది ఫైనల్ అవుతుంది. సో తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది దీనికి. సో 800 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ ఉంది. అది వచ్చేసి మీకు ఓసీ, ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, బీసీ వాళ్ళకి 800 రూపీస్ ఫీ ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది. అలాగే ఎవరైతే సపరేట్గా సపరేట్ డిస్ట్రిక్ట్ కానీ సపరేట్ పోస్ట్ పరంగా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే సపరేట్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అప్లికేషన్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేసే ముందు ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదువుకొని అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కాపీయిస్ట్ అనే పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్. సో ఖచ్చితంగా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇంటర్మీడియట్ అర్హతతో 40,000కి పైగా శాలరీ అయితే వస్తుంది, అది కూడా ప్రభుత్వ ఉద్యోగం. సో ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.